అవాస్తవాలన్నీ కూడా రకరకాల విధాలుగా ఈరోజు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇప్పటికీ 3 సార్లు ప్రెస్ మీట్ పెట్టి మదన్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్లో నిజాలు తేలాలి, మా అఫిడవిట్లో లేని ఆస్తులు ఏమున్నాయి, 1000 ఎకరాలు అన్నారు. ఒక మంత్రి 100 ఎకరాలను మాట్లాడతారు, ఒకరు 1000 ఎకరాలను మాట్లాడతారు. ఎక్కడ ఇంత గవర్నమెంట్ మిషనరీ మీ చేతిలో ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ మీ చేతిలో ఉంది, రెవెన్యూ సెక్రటరీ కూడా అక్కడికి రావడం జరిగింది. మరి ఎక్కడ ఆ ఫైల్స్ ఎక్కడ మిస్ అయినాయి, లేకపోతే ఎక్కడ తప్పు ఉందో చూపిమని చెప్పి కూడా మేము చెప్పడం జరిగింది. 3 సార్లు అడిగినా కూడా చెప్పకుండా మళ్ళీ అదే వార్తలు ప్రచారం చేయడము, ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా గత 2 రోజుల మునుపు ఇవన్నీ కూడా తప్పుడు వార్తల పైన డెఫమేషన్ ఫైల్ చేయడానికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఈనాడు యాజమాన్యానికి. ఎప్పుడైతే ఈ నోటీస్ ఇచ్చామో గత 2 రోజులుగా మరి మెయిన్ పేపర్లోనే పూర్తిగా అవాస్తవాలన్నీ కూడా ప్రచురిస్తూ ఉన్నారు. రకరకాలు అవి చూస్తే ఒక దావుద్ ఇబ్రాహిమో లేకపోతే ఒక సినిమాలో ఫ్యాక్షన్ విలన్లు ఏ విధంగా ఉంటారో ఆ విధంగా రకరకాల కథలు రాస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు కూడా ఒక క్రమం, ఒక పద్ధతి ప్రకారము క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ రకరకాల దుష్ప్రచారాలు చేశారు. వీటికి కూడా ఆధారాలు లేవు. ఆధారాలు చూపిమంటే ఎక్కడ కూడా ఆధారాలు ఉండవు. ఇన్ని దుష్ప్రచారాలు చేసినా కూడా ఎలక్షన్లో గెలవడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడు అది ఓరో లెక్క ఇప్పుడు మళ్ళీ కూడా అదే పద్ధతి కొనసాగిస్తున్నారు. గత 2 రోజులుగా చూస్తే దారుణమైన న్యూస్ రాస్తూ ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, దేశంలో కల్లా అతిపెద్ద స్కామ్ ఈ మార్గదర్శి స్కామ్ అని చెప్పి కూడా తెలియజేస్తాను. సహారా స్కామ్ అనేది ఎక్కడ కూడా దీనికి సరిపోని విషయము. ఇవన్నీ కూడా నిజాలన్నీ నిగ్గు తెలిసే విధంగా ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్లమెంట్లో కూడా నేను రేజ్ చేస్తాను. ఆర్బీఐ కూడా ఈరోజు మార్గదర్శి బిజినెస్ మోడల్నే తప్పు పట్టింది. అఫిషియల్గా వాళ్ళు కోర్టులో కూడా ఫైల్ చేయడం జరిగింది. ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా అడిగే వాళ్ళు లేరని చెప్పి ఒక బ్లాక్మెయిల్ లేకపోతే ఒక అవాస్తవాలు ప్రచురించి ఎదుటి వారిని రకరకాలుగా ఇబ్బందులు పెట్టే ప్రక్రియకు ఈరోజు ఈనాడు మరీ ముఖ్యంగా ఈ గత కొన్ని వారాలుగా గత 2 రోజులుగా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని కూడా అడిగేవారు లేరని చెప్పి ఈరోజు ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈనాడు సంస్థలు అదేవిధంగా మార్గదర్శి చిట్ ఫండ్ స్కామ్ ఈరోజు కూడా చూసాము. ఉండవల్లి గారు మాట్లాడారు, ఆయనతో కూడా చర్చించి ఉండవల్లి గారితో కూడా చర్చించి వీటన్నిటిపైన అన్ని ఏజెన్సీస్లో కూడా ఎక్కడెక్కడ ఇవన్నీ కూడా రాబో రోజుల్లో ఖచ్చితంగా వీళ్ళ స్కామ్స్ అన్నీ ఎక్స్పోజ్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇవన్నీ కూడా ఒక ప్లాన్డ్గా కొంతమందిని మానసికంగా అదేవిధంగా రాజకీయంగా దెబ్బతీసే విధంగా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇవన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటాము. ఖచ్చితంగా వీటికి ఏవైతే ఇవన్నీ చేశారో ఖచ్చితంగా వీటికి ఎదురు నిలబడే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తాను. థ్యాంక్ యూ.